బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్లను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చినుకూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. ఇంటికి పోయి మరి ఎలాంటి సర్చ్ వారెంట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, మరి అక్రమ కేసులు బనాయించి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది మరి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వము ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉంది, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉంది ఉద్యమకారుల పైన. మరి అట్లే మొన్న గతంలో మరి కేటీఆర్ పైన, అదేవిధంగా హరీష్ రావు గారి పైన, కౌశిక్ రెడ్డి పైన ఏ విధంగానైనా వీళ్ళను మరి అణిచివేయాలని చెప్పి ప్రశ్నించే గొంతులను, ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకులను మరి లేనిపోని అబద్ధపు కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉంది. మరి ప్రజల పక్షాన పోరాడితే మరి కేసులు పెట్టే సంస్కృతి గత 60 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.